హాయ్ అండి. నేను మిసెస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి. అందులో మేముండాలి అని కోరుకుంటూ చిన్ని వ్లాగ్ అనమాట. వ్లాగ్ ఏంటంటారా? ఈరోజైతే పొద్దున్నే కొంచెం వీరభద్రుడు కొంచెం గద్దె దగ్గరికైతే వెళ్ళానమాట. అంటే మీకు గద్దె ఉంది కదా! ఇంకా గద్దె దగ్గరికి వెళ్ళడం ఏంటి అనుకోవచ్చు. అంటే మనం ఈ మధ్యలో పెట్టింది కదండీ! ఇంకా పూర్వకాలం నుంచి పెట్టుకున్న వాళ్ళు గట్టా ఉంటారు కదా! అంటే పెట్టుకున్నవాళ్ళు అనకూడదు. పూర్వకాలం నుంచి శివ చెప్పేవాళ్ళు ఉంటారనమాట. అంటే శకునం చెప్పేవాళ్ళు ఉంటారనమాట. అలా చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళి మన వీరభద్రుడు ఏం కోరుకుంటున్నాడో, ఏమంటున్నాడో అనేసి మనం అడగొచ్చనమాట. దాని గురించి అయితే వెళ్ళాను ఇవాళైతేని. అత్తయ్య, నేను వెళ్ళామనమాట. వెళ్ళి అంటే ఎందుకంటే నేను మార్నింగ్ నేనే చేస్తానండి గుడికి. మా అన్నదమ్ములోళ్ళు ఎవ్వరు రారనమాట. ఆళ్ళ సంసారాలు ఆళ్ళకే సరిపోతాయి. కాకపోతే నేను దేవుడిని తీసి తెచ్చుకున్నదాన్ని నేను. నేను కా నేను మోస్తాను అనేసి తీసి తెచ్చుకున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ చేస్తారు, చెయ్యపోతారు. నా ఓపికున్నన్నాళ్ళు నేను చేస్తే నా తర్వాత ఇంకొకళ్ళు ఎవరైనా సరే పట్టుకుంటాడు దేవుడు అనేసి నేను అయితే తీసి తెచ్చుకున్నాననమాట దేవుడిని. సరే కదా అనేసి ఇంక అప్పటి నుంచి కూడా ఇలా పెట్టుకున్నాం ఫోనయితే. అప్పటి నుంచి కూడా నేను దేవుడిని నేనే మోస్తాననేసేసి స్వామినైతే నేను తీసి తెచ్చుకోవడం అయితే జరిగిందండి. తీసి తెచ్చుకున్నాను. బానే ఉంది. ఆయనొచ్చిన వేళ విశేషం నాకు చాలా బాగుండింది. నా పిల్లల ఆరోగ్యాలు మెరుగుపడినాయి ఫస్ట్ అయితేని. లేదంటే నేను చాలా ఇబ్బంది పడిపోయేవాడిని పిల్లలిద్దరితోను కూడాను. చంటి పిల్లలకి వారానికి 4 రోజులు బాగుండేది కాదు. 2 రోజులు బాగుండేది. కానీ స్వామి నా జీవితంలోకి వచ్చిన టైము నేనైతే చాలా లాభపడ్డాను. ఇంక దాని గురించయితే ఆయనకు పెట్టిన ఏదైనా సరే తప్పదు అన్న ఉద్దేశంతో అయితే నేను ఇంక అలాగైతే కాలం ముందుకెళ్తా ఉందనమాట. నెక్స్ట్ అయితే ఈరోజు గద్దె దగ్గరికెళ్ళడానికి కారణం ఏంటంటే, ఆయన మన మీదకి రావడాన్ని వాలు అంటారనమాట. మంచి చెప్పడానికొస్తున్నాడు, చెడు చెప్పడానికొస్తున్నాడు అన్నది అయితే తెలియాలి మనకి. అలా వాలైతే నా మీదకొస్తుంది. కానీ నేను పుట్టిన నక్షత్రాన్ని బట్టి అంటారు కొంతమందయితే, దేవత వచ్చినా సరే మనల్ని మనం ఆపేసుకుంటాం. ఆపేసుకోవడాన్ని మనకింకా దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనకు తెలీదనమాట. దాని గురించయితే దేవుడు ఏం చెప్తున్నాడు అన్నది తెలియాలి కాబట్టి నేను అయితే ఈరోజైతే అక్కడికి గద్దె దగ్గరికి, పెద్ద గద్దె దగ్గరికైతే వెళ్ళాననమాట. వెళ్ళి ఏంటి స్వామి ఏం అడుగుతున్నాడు? ఏం కావాలంట? అనైతే నేను అడిగాను. ఎళ్లి అడిగాను. అత్తయ్య ఎళ్ళింది. అత్తయ్య వేరే దాని గురించి ఎళ్ళింది. ఎందుకంటే మరిది గారికి ఒంట్లో బాలేదనమాట. ఒక తాడైతే తెద్దామనేసి ఎళ్ళింది. సరే కదా అనేసి నేను వస్తాను బాప్ప, నేను కూడాను కొంచెం అడుగుదామనేసి వీరన్న గురించి అన్నాను. సరే అనేసి వెళ్ళాము. ఆ మాట అయితే చెప్పిందనమాట. ఎందుకు రాడు? నీ మీదకి రాకపోవటం ఏంటి? నిన్ను నమ్ముకునే వచ్చాడు దేవుడు. అలాంటిది నీ మీదకి ఎందుకు రాడు? నీ అన్నదమ్ములకి మంచి ఎందుకు చేయడు? అంటే ఇప్పుడు తీసుకొచ్చిన ఒక రూపాయి ఇచ్చి, ఒక రూపాయి చేసి దానికన్నా దేవుడిని మనం ఎంత నిలబెట్టినా సరే అందరూ సహాయం చేసి, అందరూ కూడా వచ్చి అక్కడ నిలబెడితేనే ఆ వాల్యూ. నేనొకదాన్ని మా అత్తయ్య ఒకదే కూర్చొని వచ్చి తీసుకొచ్చేసామని దేవుడిని కట్టేసి గుడిలో పెట్టేత్తే, మేమిద్దరం నెత్తి మీద పెట్టుకొని ఊరంతా తిరగలేం కదా! నా అన్నదమ్ములోళ్ళు, నా మరదళ్ళు, నా అక్కలు, నా బావలు, నా మరుదులు, నా చెల్లెళ్ళు, నా మేనగోడళ్ళు, నా మేనకోడళ్ళు, నా కొడుకులు, నా కూతుర్లు, నా కుటుంబాలు, నా తమ్ముళ్ళు ఈళ్ళందరూ వత్తేనే ఏదన్నా అయ్యేది. అలాగే వత్తేనే కదా ఇయన్నీ అయ్యిందనేసి నేను ఎళ్లి అడిగాననమాట. అడిగితే నీ మీదకెందుకు రాడు? నీ మీదకి వస్తాడు చూస్తున్నాడు. దేవీ నవరాత్రులు స్టార్టింగ్ అయ్యేటప్పటికి అంతా సెట్ అవుతది. స్వామి నీ మీద పూర్తిగా వచ్చి నీకు నోటి నుంచి ఆయన ఏం కావాలనుకుంటున్నాడో, ఆయన ఏం చేద్దామనుకుంటున్నాడు, నీ వోళ్ళకి ఏం కష్టం వస్తుందనుకుంటున్నారు, ఇవన్నీ కూడా నీకు చెప్తాడు. నువ్వు ఆళ్ళకి చెప్దువు గాని, చెప్పకపోతే మంచి చేద్దువు గాని అనేసి అన్నారనమాట.
ఆవిడైతేనే సరే అనేసి ఇంకా ఏమన్నా చెయ్యాలా స్వామికి ఏదన్నా మనశ్శాంతి కింద ఉండాలంటే లేదమ్మా చిన్నపిల్లలకి కొంచెం శరణం అయితే వండి పెడితే కనుక ఒక 5 రకాల ఒత్తులు తెచ్చి 5 రకాల పువ్వులు పట్టుకొచ్చి కొంచెం స్వామికి శరణం వండి పిల్లల్ని కేకేసి చంటి పిల్లలకి చంటి పిల్లలకే పెట్టు పెద్దవాళ్ళకి ఎవరికి వద్దు అన్నారు. సరే కదా అనేసి సాయంత్రం పూజ చేద్దాము ఒకసారి అన్నం చేసి స్వామికైతే నివేదన చేసి చంటి బిడ్డలకి అయితే పెడదాము అనేసి నేను టైం వచ్చి 4 అవుతుందండి. ఫస్ట్ అయితే టీ పెట్టేసుకుంటాను. టీ పెట్టుకున్న తర్వాత నేను దేవుడికి క్షీరాన్నం అయితే వండుతాను. పరమాన్నం అంటారు దాన్ని. పరమాన్నం అయితే వండుతాను. పరమాన్నం వండిన తర్వాత స్వామికైతే సాయంత్రం నివేదన చేసిన తర్వాత చంటి పిల్లలందరినీ తీసుకొచ్చి చక్కగా అయితే అందరినీ కూర్చోబెట్టి పెడదామనేసి అనుకుంటున్నాను. మన ఇంట్లో జరిగిన ఏ అకేషన్ అయినా సరే మనం వీడియో తీసుకోవాలి కదా, తప్పదు తీసుకోవాలి. మన జాబ్ అనమాట. ఆ జాబ్ చేద్దామనేసి మేమైతే రెడీ అయ్యి నేను ఫస్ట్ అయితే టీ పెట్టుకుంటున్నాను. టీ అయిన తర్వాత టీ అయ్యేలోగా గ్రైండర్లో అయితే పప్పు వేసేసుకుంటానండి. పప్పు లాస్ట్కి వచ్చేసింది. మినపప్పు కూడా అయిపోయింది అనమాట. ఈ దెబ్బకి సరుకులు అన్నీ అయిపోయి మార్నింగ్ అయితే పప్పుచారు కాస్తున్నా. పప్పుచారు పెట్టింది సాయి అయితే మార్నింగ్ నేను అక్కడికి వెళ్ళాను అన్నాను కదండి. అదైతే ఇంటికాడ పని చూసుకుంది అనమాట. ఇంకా ఒక ప్యాకెట్ పాలు, ఒక అరకిలో బెల్లం, ఒక 100 గ్రాములు పెద్ద సగ్గుబియ్యం తీసుకొచ్చాను. ముందు బెల్లం కోరుకుందాం. ఈ మరి ఇలాగా పప్పు గ్రైండర్లో వేసేసి బెల్లం కోరుకుందాం. కరెంట్ ఉందో చూద్దాం. కరెంట్ లేదండి. ఇంక పప్పు అయితే వేయను. బెల్లం కోరేసుకుందాం. ఇది టీ మరిగేలోగా పాలైతే ఇలాగా వేసుకున్నాను. ఆ ఇడ్లీ పాత్రలో వేసుకున్నానండి. ఇది అవుతుంది అడిగంటదని వేసి ఇంక చరణం కూడా ఉడుకుతుంటే అడిగంటేస్తూ ఉంటుంది. దాని గురించి అయితేనే ఇంకా ఇందులో అయితే వేసుకున్నాను అనమాట. ఎప్పుడు కొంచెం కొంచెం వండేది, ఇప్పుడు అయితే ఎక్కువ వండడానికి తేడా ఉంటుంది కాబట్టి పెద్ద దాంట్లో అయితే వేసుకున్నాను అనమాట. సాయంత్రానికి అయితే మిగిలిన సాంబార్ ఇది అయితేనే ఇందులోకి అయితే గిన్నెలోంచి ఆ పెద్ద గిన్నెలోంచి ఈ గిన్నెలో పోస్తాను అనమాట. ఇంకా టీ పెట్టుకున్నాను. టీ అయితే తాగేసాను, అయిపోయింది. ఈ కూరని బెల్లం అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా పిండి అయితే వేసుకున్నాను. గ్రైండర్లోనూ నలుగుతుంది. వీడియో ఆన్ చేసాను అనుకున్నాను అనమాట. ఆన్ చేయలేదు. ఆన్ చేయకుండా సగ్గుబియ్యం అయితే వేసేసాను. చూడండి, పెద్ద సగ్గుబియ్యం అనమాట వేసాను. పాలు మరిగిన తర్వాత క్షీరాన్నం రెడీ అయిపోయిందనమాట. మీకు బియ్యం వేయటం ఉడకడం ఏమీ చూపించలేదు. ఇంకా సగ్గుబియ్యం వేసిన తర్వాత కొంచెం సగ్గుబియ్యం ఉడికిన తర్వాత రైస్ వేసేసి రైస్ ఉడికిన తర్వాత కొంచెం మిరియాల పొడి అయితే వేయాలి. మిరియాల పొడి వేసిన తర్వాత ఇంకా అంతా ఉడికిపోయిన తర్వాత దింపేస్తున్నాం అనిపించుకొని కొంచెం బెల్లం అయితే వేసుకుని ఇలా తిప్పుకోవాలి. బెల్లం అయితే ఇందులో కరుగుతుంది. ఇంకాను కరిగిన తర్వాత ఇలా తిప్పుకుంటే మనకు క్షీరాన్నం అనేది పరమాన్నం అని కూడా అంటారండి. పరమాన్నం అనేది నాకు రెడీ అయిపోతుంది. ఇదంటే ఒక 1/2 లీటర్ పాలు ప్యాకెట్లు, ఒక అరసార్లు బియ్యం, ఒక 100 గ్రాముల సగ్గు బియ్యం, ఒక 1/2 కేజీ బెల్లం, ఒక 10 మిరియాల గింజలు. పరమాన్నం అయితే నాకు రెడీ అయిపోయింది అనమాట.